మద్దతు ధర రేట్లని నిర్ణయించిందట కేంద్రము. ఎంఎస్పి రేట్స్ ఏ ఏ ఏ పంటకి ఎంతెంత. వరికట 2441 రూపాయలట క్వింటాల్ వరికి 2441. కందులు 8450 రూపాయలుగా 2026-27 ఖరీఫ్ పంటల ఎంఎస్పిని కేంద్రం ఖరారు చేసింది. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్లు. గుజరాత్లో సెమీ హైస్పీడ్ రైలు మార్గానికి 20,667 కోట్లు. అంతర్జాతీయ విమానాశ్రయంగా నాగ్పూర్ అట. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట. సో ఇట్లా ఈ రేట్లు ఎంతెంత పెరిగినాయి, ఏ ధర ఎంతెంత అంటే ఇగో డీటెయిల్డ్ ఒక చార్ట్ కనిపిస్తుంది మనకి. వరి సాధారణ రకం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది 3,000 రూపాయలు. కేంద్రం 2,441 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. వరి ఏ గ్రేడ్ రకం 2,461. పత్తి మధ్య రకం 8,267. పొడుగు రకం ఏది పత్తి 8,667 రూపాయలు. మొక్కజొన్న 2,410 రూపాయలు. వేరుశనగ 7,517 రూపాయలు. కందులు 8,450 రూపాయలు క్వింటాల్. పెసలు 8,780 రూపాయలు. జొన్న హైబ్రిడ్ 4,023 రూపాయలు. జొన్న సాధారణ రకం 4,073 రూపాయలు. రాగులు 5,205 రూపాయలు. సజ్జలు 2,900 రూపాయలు. మినుములు 8,200 రూపాయలు. పొద్దుతిరుగుడు 8,343 రూపాయలు. సోయాబీన్ 5,708 రూపాయలు. నువ్వులు 10,346 రూపాయలు. మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు దొరికే అవకాశం ఉందా? రకరకాల కారణాలు పెట్టి ఆ మద్దతు ధరలు అసలు పంటని కొనుగోలు చేయడమే కష్టంగా మారింది కదా. కొనుగోలు చేసిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర దొరుకుతున్నదా రైతులకి? పండించడమే ఒక పెద్ద కష్టం అయితే పండించిన తర్వాత పంటను అమ్ముకోవడం ఇంకొక పెద్ద సమస్య కింద మారింది. ఈలోపు ఏదైనా వర్షమో అదో ఇదో వస్తే కథం గోవింద. ఇగో ఏ పంటకి ఎంత ధర పెరిగింది గత ఏడాదితో పోలిస్తే రాగులకు 319 రూపాయలు పెరిగిందట. దేశీ జొన్నకు 324 రూపాయలు పెరిగింది. హైబ్రిడ్ జొన్నకు 324. సజ్జలకు 125 రూపాయలు. వరికి ఏ గ్రేడ్ రకం అయితే వరి 72 రూపాయలు. వరి సాధారణ రకం అయితే 72 రూపాయలు పెరిగింది. మొక్కజొన్న 10 రూపాయలు పెరిగింది. పెద్ద చేంజెస్ ఏం లేవు ఇందులో. ఎంఎస్పి రేట్స్లో చేంజెస్ అయితే పెద్దగా ఏం కనబడతాయి. ఇక మనం చూసేది వరే కదా. మన దగ్గర వరి తప్ప ఇంకో పంట లేకుండా పోయింది కదా. అయితే వరి లేకపోతే పత్తి మక్కలు కొంతవరకు. ఈ జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ అసలు ఇక ఇది చాలా తక్కువ. అండ్ పప్పు దినుసులు పెసలు 12 రూపాయలు పెరిగింది పోయిన సంవత్సరంతో పోలిస్తే. కందులు 450 రూపాయలు పెరిగింది పోయిన సంవత్సరంతో పోలిస్తే. మినుములు 400 పెరిగినాయి. నూనె గింజలు నువ్వులు అయితే 500 పెరిగినాయి. గడ్డి నువ్వులు అయితే 515 రూపాయలు పెరిగింది. పొద్దుతిరుగుడు 622 రూపాయలు పెరిగింది. వేరుశనగ 254 రూపాయలు. సోయాబీన్ పసుపు 380 రూపాయలు పెరిగింది. ఇక కమర్షియల్ క్రాప్ పత్తి పొడుగు పింజ అయితే 557 రూపాయలు పెరిగింది. ఏ రకమైన 557 రూపీస్. పోయిన ఏడాదితో పోలిస్తే అంత రేటు కేంద్రం మినిమం సపోర్ట్ ప్రైస్ను నిర్ణయించింది.